వెల్కమ్ టు ద డైలీ ట్రేడ్స్ అండ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఫర్ టుమారో. ఈరోజు మేము ట్రేడ్ ప్లాన్ చేసిన దానికి లాజిక్ అలానే ఏమేమి మిస్టేక్స్ చేసాము అది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఎస్టర్డే నేను ఒక వీడియో చేశాను చూడండి. ఎస్టర్డే వీడియోలో నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్ చెప్పాను. ఈ రోజుకి ఎస్టర్డే ఏం చెప్పాను సరిగ్గా వినండి. మళ్ళీ రేపు మార్కెట్ కనుక ఈ ప్యాలా ఛానల్ మధ్యలో కనుక ఓపెన్ అయితే ఒకటి కాలు ఒకటి పుట్టు సెల్ చేసేయండి. మీకు మార్కెట్ ఎక్స్పైర్ అయిపోయే లోపల ఈ ప్యాలా ఛానల్ మధ్యలోనే ఉంటే మీకు ప్రీమియం ప్రాఫిట్ వస్తుంది. ప్రీమియం ప్రాఫిట్ చూడండి, నేను ఎస్టర్డే అని చెప్పానంటే ఈ మార్కెట్ సైడ్వేస్లో ఉంది కదా, ఈ బాక్స్ లోపలే కనుక ఓపెన్ అయితే ఈ ప్యారలల్ ఛానల్ మధ్యలో కనుక ఓపెన్ అయితే ఇట్లా ఒకటి కాలు ఒకటి పుట్ సెల్ చేయండి, మీకు ప్రీమియం డీకి ప్రాఫిట్ వస్తుందని చెప్పాను. బట్ ఇక్కడ కాల్ చేసేదానికి పుట్ చేసేదానికి ఛాన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే కొంచెం గ్యాప్ అప్ అయింది మార్కెట్ ఈరోజు. ఇక్కడ కొంచెం గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత సెల్లర్స్ లిక్విడిటీ తీసుకునింది. దాని తర్వాత ఏం చెప్పాను సరిగ్గా వినండి, ప్రాఫిట్ వస్తుంది. అది కాకుండా అప్ సైడ్కి బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్కి. మోస్ట్లీ అప్ సైడ్కి చూడండి, ఎందుకంటే ట్రెండ్ అప్ సైడ్ ఉంది. ఇప్పుడు కూడా ఆల్ టైమ్ హెలో ఉంది. చూడండి ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, దాని సైడ్ వేస్లోకి వెళ్ళిపోయింది. మోస్ట్లీ అప్ సైడ్కి అవుతూ ఉంటున్నాను. రేపు మోస్ట్లీ గ్యాప్ అప్ అవ్వచ్చు. రేపు చూడండి ఎస్టర్డే అని చెప్పాను సరిగ్గా విన్నారు కదా. అప్ సైడ్కి బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్కి, డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్కి ప్లాన్ చేయండి. బట్ మోస్ట్లీ అప్ సైడ్కి ప్లాన్ చేయండి, దేనికంటే ట్రెండ్ అప్ సైడ్ ఉంది. అది కూడా చెప్పాను చూడండి. అంటే డౌన్ సైడ్ బ్రేక్అవుట్స్ అవాయిడ్ చేయండి అని కూడా చెప్పాను చూడండి. దాని తర్వాత ఏం చెప్పాను, మోస్ట్లీ గ్యాప్ అప్ అవ్వచ్చు. దీనిపైన అబోవ్ కనుక క్లోజ్ అయితే ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది చూడండి. ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఆ రెసిస్టెన్స్ అబోవ్ క్లోజ్ అయితే మోస్ట్లీ ఇక్కడ క్లోజ్ అయింది అనుకోండి, ఇక్కడ వచ్చేదాకా వెయిట్ చేయండి, మళ్ళీ లెఫ్ట్ సైడ్ ప్లాన్ చేయండి. దీన్ని క్రాస్ చేస్తే వెయిట్ చేయండి. నెక్స్ట్ క్యాండిల్ ఏం చేస్తుంది, నెక్స్ట్ క్యాండిల్ దీని కింద క్లోజ్ చేస్తే డౌన్ సైడ్ ప్లాన్ చేయండి. నెక్స్ట్ క్యాండిల్ అప్ సైడ్ కనుక అప్ సైడ్ ఫామ్ అయితే దీని క్రాసింగ్లో ఒక అప్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేయండి. అలానే సేమ్, ఎందుకంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి మోస్ట్లీ అప్ సైడ్కి ప్లాన్ చేయండి, డౌన్ సైడ్ ప్లాన్ చేయొద్దు. చూడండి నేను ఎప్పటికీ చాలాసార్లు చెప్పాను, మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది, అప్ సైడ్లో ఉంది, అప్ సైడ్కి ప్లాన్ చేయండి, డౌన్ సైడ్కి ప్లాన్ చేయొద్దని. ఇక్కడ ఎస్టర్డే నేనేం చెప్పాను తెలుసా, ఇక్కడ ఒక బ్రేక్అవుట్ ఇస్తుంది. ఆ బ్రేక్అవుట్ తర్వాత ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. అది కనుక దీని కింద క్లోజ్ అయితే ఆ కింద క్లోజ్ అయిన దాంట్లో మీరు ఒక డౌన్ సైడ్కి షార్ట్ సెల్ చేయండి అని చెప్పాను. బట్ ఇక్కడ బ్రేక్అవుట్ రాలేదు. కరెక్ట్గా ఈ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ లోపలికి టచ్ అయ్యి మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చింది. చూడండి ఇక్కడ జస్ట్ ఏం చెప్పాను, ఇక్కడ అంతా అయింది. ఈరోజు గ్యాప్ అప్ అవుతుందని చెప్పాను. చూడండి ఇక్కడ గ్యాప్ అప్ అయింది, చిన్న గ్యాప్ అప్ అయ్యి విక్ ఫామ్ అయింది, అప్ సైడ్కి వెళ్ళింది. డౌన్ సైడ్కి ప్లాన్ చేయొద్దు, ట్రెండ్ అప్ సైడ్ ఉంది, అప్ సైడ్కి మాత్రమే ప్లాన్ చేయండి అని చెప్పాను. దాని తర్వాత చూడండి టెలిగ్రామ్లో నేను కరెక్ట్గా 10:16కి పెట్టాను. ఫిన్ నిఫ్టీ హ్యాస్ గివెన్ ఏ బ్రేక్ డౌన్ అండ్ టేకెన్ ద లిక్విడిటీ ఆఫ్ సెల్లర్స్. ఫిన్ నిఫ్టీ బ్రేక్ డౌన్ వచ్చింది. అలానే ఎంతమంది అయితే సెల్ చేశారో వాళ్ళందరూ స్టాప్ లాస్ హిట్ అయిపోయాయి. ఇప్పుడు మార్కెట్ సైడ్ వేస్లో మూవ్ అవుతుంది. వెయిట్ ఫర్ కన్సల్టేషన్ బ్రేక్అవుట్. ఈ కన్సల్టేషన్ బ్రేక్అవుట్ అయితే వెయిట్ చేయండి. సెల్లర్స్ ఇక్కడ ఎంతమంది సెల్ చేశారో ఇక్కడ ఈ బ్రేక్ డౌన్లో అందరి స్టాప్ లాస్ హిట్ అయిపోయాయి, లిక్విడిటీ అయిపోయాయి. దాని తర్వాత ఈ కన్సల్టేషన్ బ్రేక్అవుట్ తర్వాత ప్లాన్ చేయండి అని చెప్పాను. చూడండి ఇక్కడ కన్సల్టేషన్ బ్రేక్అవుట్ అయింది, మంచి మూవ్మెంట్. 5 మినిట్స్ క్యాండిల్ అంతే 25 మినిట్స్ దాకా మంచి ర్యాలీ ఇచ్చింది. మీకు దీంట్లో హాఫ్ పట్టుకున్నా కూడా మీకు డీసెంట్ ప్రాఫిట్స్ వస్తాయి, నాట్ ఏ ప్రాబ్లం. బట్ చెప్పినట్టే వెళ్ళింది. ఈరోజు మేము లైవ్ ట్రేడ్లో 4 ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసాం. దాని అనాలిసిస్ చూద్దాం. 4 ట్రేడ్స్ కరెక్ట్గా నేను 1:30కి అలా వచ్చాను లైవ్కి. 1:30 కంటే జస్ట్ ఈ క్యాండిల్లో ఉండొచ్చు. దాని తర్వాత మార్కెట్ లోయర్లో లోయర్ హై చేస్తా ఉంది చూడండి. లోయర్ హై ఇలా చేస్తూ ఉంది. ఇక్కడ ఎప్పుడైతే డబ్ల్యూ ఫామ్ చేసిందో చూడండి, ఇక్కడ డబ్ల్యూ ఫామ్ చేసింది. లోయర్లో లోయర్ హై డబ్ల్యూ ఫామ్ చేసింది. డబ్ల్యూ ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ ట్రెండ్ కంటిన్యూషన్ ఆగిపోయింది అనమాట. ట్రెండ్ కంటిన్యూ అవ్వదు ఇంకాసేపు. దాని తర్వాత మేము ట్రెండ్కి ఆపోజిట్ ఒక చిన్న స్కాల్ప్ చేయొచ్చు. దాని తర్వాత ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే ఎందుకు అగ్రెసివ్ ఎంట్రీ అని ఇక్కడ నుంచి ఒక స్మాల్ రెసిస్టెన్స్ లాగాను. ఆ స్మాల్ రెసిస్టెన్స్ తీసుకున్న తర్వాత దీన్ని క్రాసింగ్లో ప్లాన్ చేసాం. 30 నుంచి 60 వరకు 200x అనమాట. 30 నుంచి 60 వరకు వితిన్ 1 మినిట్లో వచ్చేసింది. కావాలంటే లైవ్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. కరెక్ట్గా 27th ఆగస్ట్ వీడియో ఇది, ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ. కావాలంటే ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి కరెక్ట్గా 248కి 249 అలా అయిందనమాట. ఇది కూడా సేమ్ లోయర్లో లోయర్ హై. ఇక్కడ ఎప్పుడైతే డబ్ల్యూ ఫామ్ చేసిందో మార్కెట్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్లో ఉంది ఫుల్గా. నేను మార్నింగ్ నుంచి అప్ సైడ్లో ఉంది మార్కెట్, ఇక్కడ సస్టైన్ అవుతూ ఉంది. నాకు వ్యూ మాత్రం డౌన్ సైడ్ కానీ వస్తుంది, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇక్కడ ఎంతమంది బై చేశారో వాళ్ళందరూ ఇక్కడ ప్రాఫిట్లో ఉన్నారు. మోస్ట్లీ ఎప్పుడైనా బ్రేక్ డౌన్ అవ్వచ్చు, మంచి ఒక హాఫ్ క్యాప్చర్ చేసినా కూడా ఒక మంచి ప్రాఫిట్స్ రావచ్చు అని డౌన్ సైడ్ ప్లాన్ చేస్తున్నాను. పీఈని
అలానే అయింది చూడండి. ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ డబ్ల్యూ ఫామ్ చేసి ఇక్కడ ట్రెండ్ చేంజ్ అయిందో, ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయిందో, ఆ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ తీసుకున్నాం 7 నుంచి 28 వరకు, 7 నుంచి 28 వరకు 400x 4 టైమ్స్ డబ్బులు మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత 4 టైమ్స్ అయిపోతుంది. అలానే థర్డ్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ ప్లాన్ చేసాను చూడండి. ఇక్కడ ఈరోజు చిన్న ఒక 2 పాయింట్ స్టాప్ లాస్ అయింది. ఇక్కడ లోయర్లో లోయర్ చేస్తాను కదా, ఇక్కడ సేమ్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. అలానే ఇక్కడ డబ్ల్యూకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, అది బ్రేక్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా మారచ్చు. స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ విక్ ఫామ్ అయింది. దాని తర్వాత ఈ క్రాసింగ్లో ప్లాన్ చేయమన్నాం కదా, విక్ వచ్చేసి అప్ సైడ్కి వెళ్ళి వచ్చింది, బట్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఏం కాదు, జస్ట్ 2 పాయింట్స్ అనమాట. ఇప్పటికే మనం 30, దీంట్లో 28, 58 పాయింట్స్ క్యాప్చర్ చేసేసాం. 58 పాయింట్స్ క్యాప్చర్ చేసాం. ఫోర్త్ ట్రేడ్ చూద్దాం చూడండి. ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి సిఈలో చేసామన్నమాట. మా వ్యూ వచ్చేసి డౌన్ సైడ్కి, బట్ ఇక్కడ సిఈలో చేసాం. దేనికంటే 3 PM క్యాండిల్ వల్ల. 3 PM క్యాండిల్ అది కూడా దేని చెప్పండి చూడండి. ఇక్కడ నుంచి హ్యూజ్ ఫాల్ వచ్చింది. 3 PM క్యాండిల్ అంటే రివర్సబుల్ క్యాండిల్, అది ఏ సైడ్ స్టాప్ లాసెస్ ఉంటాయో ఆ సైడ్కి మూవ్ వస్తుంది. ఇక్కడ కరెక్ట్గా 3 PMకి స్టాప్ లాస్ అన్ని అప్ సైడ్ ఉన్నాయి. నేను కొంచెం కన్ఫర్మేషన్ వచ్చి వెయిట్ చేశాను చూడండి. ఇక్కడ ఎప్పుడైతే లోయర్లో చేయలేదో హైర్లో చేసింది. ఇక్కడ మళ్ళీ లోయర్లో చేయలేకపోయింది చూడండి. ఇక్కడ ట్రెండ్ చేంజ్ అయిపోయింది. దీని బ్రేక్అవుట్ తర్వాత ప్లాన్ చేసాం. దీని బ్రేక్అవుట్ తర్వాత 30 నుంచి 43 వరకు 13 పాయింట్స్, దాంట్లో ఒక 60 పాయింట్స్, దీనిలో 13 పాయింట్స్, 73 పాయింట్స్, టోటల్ 73 పాయింట్స్ క్యాప్చర్ చేసాం ఈరోజు. 73 పాయింట్స్ అంటే 73 ఇంటూ ఫినిఫ్టీ లాట్ సైజు ఇంటూ వేసుకుంటే మీకు అంత ప్రాఫిట్ అన్నమాట. ఓకే, అలానే ఈరోజు ఫారెక్స్లో కూడా ప్లాన్ చేసాం. ఫారెక్స్లో ఒకటి ట్రేడ్ గోల్డ్లో చేసాం, దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. గోల్డ్లో వెర్ ఈజ్ గోల్డ్ చూడండి. గోల్డ్లో ట్రేడ్ ఎక్కడ ప్లాన్ చేసామంటే కరెక్ట్గా ఇక్కడ డిమాండ్ జోన్ ఉందన్నమాట. ఈ డిమాండ్ జోను, సప్లై జోను అన్నీ నేను ఫ్రీ కోర్స్లో ఇచ్చున్నాను. ఫ్రీ కోర్స్, ఆ ఫ్రీ కోర్స్ ఎలా వస్తుందంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను ఎక్స్నేజ్ది డిస్క్రిప్షన్లో లింక్. అకౌంట్ ఓపెన్ చేశాక ఆ ఫామ్ ఫిలప్ చేసి మీరు ఆ ఫామ్ ఫిలప్ చేస్తే మీకు ఫ్రీ కోర్స్ ఇస్తాము. ఆ ఫ్రీ కోర్స్ తీసుకున్న తర్వాత మీరు సప్లై డిమాండ్ A to Z నేర్చుకుంటారు. చూడండి, ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది. ఇక్కడ మోస్ట్లీ సెల్ చేయకూడదు. డిమాండ్ అంటే ఏంది? సెల్ చేయకూడదు అంటే బై చేయాలని అర్థం దానికి. అందుకు ఇక్కడ నేను బయింగ్ ఉన్నాను చూడండి. ఇక్కడ ఆల్రెడీ ఒక మంచి మూమెంట్ అయితే వచ్చింది. దాని తర్వాత ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఫేక్ బ్రేక్అవుట్ అప్సైడ్ క్లోజ్ అయింది అనమాట. అప్సైడ్ క్లోజ్ అవ్వగానే నేను ఇక్కడ ఒక ట్రేడ్ ప్లాన్ చేశాను. ఇది టార్గెట్ పెట్టాను. ఇది ఇక్కడ ఉంది కదా రెడ్ కలర్ది సప్లై జోన్, స్మాల్ సప్లై జోన్. ఇక్కడ టార్గెట్ పెట్టాను. ట్రైలింగ్ స్టాప్ లాస్ పెట్టాను. ఎందుకన్నా మంచిది, ఈ టైం నుంచి నాకు లాస్ రాకూడదు. ఆల్రెడీ నేను నిఫ్టీలో ప్రాఫిటబుల్గా ఉన్నాను. ఇక్కడ గోల్డ్లో నాకు లాస్ రాకూడదని ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాను, ట్రైలింగ్ స్టాప్ లాస్. నెక్స్ట్ క్యాండిల్లో హిట్ అయిపోయింది, బట్ నాకు $0.5 ప్రాఫిట్ వచ్చింది. ఏం కాదు అంటే నేను 0.01తో స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడే అగ్రెసివ్గా పోకూడదు స్టార్టింగ్లో. దాని తర్వాత చెప్తాను చూడండి. ఇంకో ట్రేడ్ వచ్చేసి యుఎస్ ఆయిల్లో చేశాను. యుఎస్ ఆయిల్ 1 minute టైం ఫ్రేమ్లో ఎంట్రీ తీసుకున్నాను. ఇది యుఎస్ ఆయిల్ వచ్చేసి 1 minute టైం ఫ్రేమ్లో. ఇది వచ్చేసి అప్ సైడ్ వచ్చేసి స్ట్రాంగ్ సప్లై జోన్ అని చూడండి. ఇక్కడ సప్లై జోన్ ఇక్కడ నుంచి బై చేయకూడదు. ఆల్రెడీ ఇక్కడ పోయి ఆల్రెడీ మార్కెట్ డౌన్ సైడ్ ఉంది. నేను అక్కడ నుంచి ఒక ట్రెండ్ లైన్ లాగాను చూడండి. ట్రేడ్ చేసింది 1 minute టైం ఫ్రేమ్లో. ట్రేడ్ తీసుకునింది 1 minute టైం ఫ్రేమ్లో. చూడండి, ఇక్కడ ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. లోయర్లో లోయర్ హై చేసింది. ఇక్కడ ఇంతసేపు డౌన్ ట్రెండ్లో ఉంది. నేను ఇక్కడ సెల్ చేశాను. సేమ్ ఇక్కడ నేను లోయర్ హై కోసం చేశాను. చూడండి, ఇక్కడ ఆల్రెడీ లోవర్లో ఉంది. ఇక్కడ లోవర్ హై మళ్ళీ లోవర్ హై కోసం చేశాను. ఇక్కడ నా ప్రాఫిట్ బుక్ చేశాను. నేను లైవ్లో చెప్పాను ఇంకా హోల్డ్ చేయాలి, ఎగ్జిట్ అవ్వాలని. అందరూ హోల్డ్ చేయమన్నారు. ఇక్కడ టార్గెట్ ఇచ్చిన తర్వాత ఎగ్జిట్ అయ్యాను. కావాలంటే లైవ్ వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. అలానే క్రూడ్ ఆయిల్లో, గోల్డ్లో, కరెన్సీస్లో ట్రేడ్ చేయాలంటే ఎక్స్ఎన్ఎస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం. మా లింక్ ద్వారా ఓపెన్ చేస్తే మీకు ఫ్రీ కోర్సు అలానే ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్ ఫ్రీగా ఇస్తాం. ఫాస్ట్గా వెళ్ళి లింక్ ద్వారా ఓపెన్ చేయండి. ఇలా ఫారెక్స్లో 2 ట్రేడ్స్ ప్లాన్ చేశాం. నిఫ్టీలో 4 ట్రేడ్స్, ఒకటి స్టాప్ లాస్ హిట్ అయింది, మిగతా 3 టార్గెట్ హిట్ చేయాయి. అలానే రేపటికి ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం చూడండి. ప్రీ మార్కెట్ అనాలిసిస్ రేపు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. బ్యాంక్ నిఫ్టీనే చూద్దాం. చూడండి, ఇక్కడ కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్ డౌన్ ఇచ్చేసింది. హై టైం ఫ్రేమ్స్ పెడదాం ఒకసారి. హై టైం ఫ్రేమ్స్లో మూవ్మెంట్ ఎలా ఉంటుందో
హై టైం ఫ్రేమ్స్లో ఆల్రెడీ నేను డౌన్ సైడ్ గీస్తున్నాను జోన్స్. 1 డే టైం ఫ్రేమ్ చూసుకుంటే అప్ సైడ్ నుంచి ఒక 10 లైన్ ఫామ్ అవుతుంది చూడండి. అప్ సైడ్ 10 లైన్ ఫామ్ అయింది, బట్ డోజెస్ ఫామ్ అవుతున్నాయి చూడండి. దానికి అర్థం ఏంటి చూడండి, డోజెస్ ఫామ్ అవుతున్నాయంటే మోస్ట్లీ ఇది ఫేక్ బ్రేక్అవుట్ అయినా అవ్వచ్చు, ఒకటి మంచి రివర్సల్ అని రావచ్చు డైలీ టైం ఫ్రేమ్లోది. ఓకే చూడండి, ఇక్కడ ఒక స్ట్రాంగ్ సప్లై జోన్ దగ్గర నుంచి రివర్సల్ తీసుకుంటుంది. 1 hour టైం ఫ్రేమ్లోకి వచ్చామంటే ఇక్కడ స్లో సెల్లింగ్ వస్తుంది చూడండి. స్లో సెల్లింగ్, స్లో బయింగ్, ఇద్దరు వీక్గా ఉన్నారు. ఇక్కడ ఇద్దరు వీక్గా ఉన్నారు చూడండి. ఇక్కడ హైర్ హై హెయిర్లో చేస్తుంది, బట్ వీక్గా ఉన్నారు చూడండి. హెయిర్ హై హెయిర్లో, హెయిర్ హై హెయిర్లో, హెయిర్ హై హెయిర్లో. అంటే మార్కెట్ కనుక గ్యాప్ అప్ అయితే, ఈ రెసిస్టెన్స్ అబో గ్యాప్ అప్ అయితే రీటెస్ట్లో ప్లాన్ చేయండి. గ్యాప్ అప్ అయితే రీటెస్ట్లో ప్లాన్ చేయండి. గ్యాప్ అప్ అవ్వకుండా గ్యాప్ డౌన్ అయితే అప్ సైడ్ నుంచి 1 డే టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ ఉంది. ఇక్కడ చూడండి, ఈ ట్రెండ్ లైన్ కూడా మోస్ట్లీ రీటెస్ట్ చేయొచ్చు. రీటెస్ట్ చేస్తే ఇక్కడ కూడా అప్ సైడ్కి ప్లాన్ చేయండి. అలానే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయ్యి, అలానే ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయ్యి, ఈ 2 ట్రెండ్ లైన్స్ బ్రేక్ డౌన్ అయితే ఇక్కడ ఒక సపోర్ట్ ఉందన్నమాట, స్ట్రాంగ్ సపోర్టు. దాన్ని బ్రేక్ డౌన్ కోసం వెయిట్ చేయండి. అది బ్రేక్ డౌన్ అయిన తర్వాత మీరు ఒక పీఈ సైడ్కి ఒక మంచి ర్యాలీ చూడొచ్చు. ఇది ఫస్ట్ టార్గెట్ చూడొచ్చు, ఇది సెకండ్ టార్గెట్ చూడొచ్చు అనమాట. అలా కాకుండా ఇంకా మంచిగా మూవ్ రావాలంటే స్లో బయింగ్ వస్తుంది కాబట్టి, స్లో అంటే బయింగ్ కొంచెం వీక్గా ఉంది. రేపు కనుక దీన్ని గ్యాప్ ద్వారా బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ డౌన్ ఇస్తే ఇక్కడ మోస్ట్లీ ఇది ఫేక్ బ్రేక్అవుట్ అవ్వచ్చు, ఇంకోటి ట్రాప్ అయి ఉండొచ్చు, మోస్ట్లీ ఆ 2లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. దాని తర్వాత ట్రాప్ కనుక చేస్తే కన్ఫామ్గా ఇక్కడ నుంచి మంచి మూవ్ రావచ్చు చూడండి. 1 సైడ్ ర్యాలీ, 90 degrees ర్యాలీ వస్తుంది. ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి డౌన్ సైడ్కి ఫాల్ అయితే, ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి డౌన్ సైడ్కి ఫాల్ అయితే, మళ్ళీ చెప్తున్నాను, ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి డౌన్ సైడ్కి ఫాల్ అయితే 90 degrees ర్యాలీ వస్తుంది. గ్యాప్ అప్ అయితే ఇక్కడ రీటెస్ట్ చేస్తుంది, రీటెస్ట్లో ప్లాన్ చేయండి. అలానే గ్యాప్ డౌన్ అయితే ఇక్కడ హై టైం ఫ్రేమ్లో ఒక మంచి ట్రెండ్ లైన్ ఉంది, ఆ ట్రెండ్ లైన్ కూడా సపోర్ట్ తీసుకోవచ్చు. అలా కాకుండా అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇచ్చి కరెక్షన్ చేయకుండా డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ ఇస్తే 1 goలో బ్రేక్అవుట్ రావాలి. ఫేక్ బ్రేక్అవుట్ అంటే 1 goలో ఇట్లా బ్రేక్అవుట్, ఇక్కడ మంచి బ్రేక్అవుట్ రావాలి, వెంటనే ఫేక్ బ్రేక్అవుట్ వచ్చేయాలి. ఇక్కడ సెల్ చేసేయండి. ఇవి మన టార్గెట్లు. 90 degree ర్యాలీ కోసం రేపు చూడండి బ్యాంక్ నిఫ్టీలో అవుతుందో లేదు చూద్దాం. మోస్ట్లీ అన్ని ప్రాబిలిటీ చెప్పాను. అప్ సైడ్కి బ్రేక్అవుట్ అయితే, డౌన్ సైడ్కి బ్రేక్అవుట్ అయితే. అలానే ఈ ఛానల్ ఉంది కదా, ఈ ఛానల్ మధ్యలో చూడండి, ఇక్కడ ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ మధ్య క్లోజ్ అయితే ఒకటి కాల్, ఒకటి పుట్, 2 సెల్ చేసేయండి. ప్రీమియం ప్రాఫిట్ వస్తుంది. రేపు ఎక్స్పైరీ మోస్ట్లీ అన్ని జీరోస్ అయిపోతాయి. 0.05, 0.05 పీఈసీ 2 జీరో అయిపోతాయి. మీకు ప్రీమియం అంతా ప్రాఫిట్ వస్తుంది. ప్రీమియం మోస్ట్లీ ఇప్పుడు 60-70 ఉండొచ్చు. 60-70 into 60 into 25, సారీ 60 into 15, 56 90, ఒక లాట్కి 900 ప్రాఫిట్. అలానే సిఈపి 2 చేస్తే మంచి మూమెంటం రాకుంటే ఒక లాట్ నుంచి 1800 అనమాట. 1800 మినిమం మీరు 5 లాట్స్ కొన్నారంటే 1800 into 5, 9,000 rupees ప్రాఫిట్ ఎనఫ్ ఫర్ ద డే. ఆ 9,000 ప్రాఫిట్ తీసుకుని ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇది గైస్ రేపటి ప్రీ మార్కెట్ అనాలిసిస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలానే మన టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. ఎక్స్నెస్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఫారెక్స్ కానీ, యూఎస్ ఆయిల్ కానీ, గోల్డ్ కానీ ట్రేడ్ చేయాలంటే మీరు ఎక్స్నెస్ని అకౌంట్ ద్వారా ఓపెన్ చేసుకుంటే మా స్ట్రాటజీ ఫ్రీగా ఇస్తాం. అలానే ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్ లైఫ్ టైం ఫ్రీగా ఇస్తాం. మనం తీసుకునే ట్రేడ్లని దాన్ని పోస్ట్ చేస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు మీరు జాయిన్ అవ్వచ్చు. బై గైస్, టేక్ కేర్.